ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన 7గురికి మరోసారి జైలా లేక బెయిలా? దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనకు అందుతోంది. ఏపీ లిక్కర్ కేసులో 7గురు నిందితుల రిమాండ్ ఇవాల్టితో ముగిసింది. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి నిందితులను కోర్టుకు తరలించారు సిట్ అధికారులు. A1 కెశిరెడ్డి రాజశేఖర రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణక్య, A30 పైలా దిలీప్, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్ప లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. విజయవాడ జిల్లా జైల్లో నిందితులుగా ఉన్న వీళ్లను భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించారు సిట్ అధికారులు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విచారించేందుకు ఏర్పాటైన సిట్ నిందితులందరికీ గతంలో నోటీసులు ఇచ్చి విడతల వారీగా అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని విచారించింది. ఇవాల్టితో రిమాండ్ ముగియడంతో కోర్టుకు తరలించారు సిట్ అధికారులు. మరింత సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా. వసంత్, 2 ప్రశ్నలు. ఒకటి, హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ, అతను హైకోర్టుకి వెళ్ళడం, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నెంబర్ 2, ఇప్పుడు ఈ నిందితులందరికీ మళ్ళీ ఇవాళ బెయిల్ రాబోతోందా లేకపోతే తిరిగి జైలుకి వెళ్ళబోతున్నారా? సో ప్రస్తుతం లిక్కర్ కేసుకి సంబంధించి రోజుకొక పేరు తెరపైకి వస్తుంది. తాజాగా ఇప్పటివరకు 7 నిందితులు లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారు. మొత్తం 33 మందిని నిందితులుగా చేసినటువంటి క్రమంలో వారిలో తాజాగా చెవిరెడ్డి పేరు తెరపై రావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే చెవిరెడ్డికి సంబంధించినటువంటి పాత్రపైన విచారించే క్రమంలో భాగంగా గతంలో పిఎస్ఓలుగా గన్మెన్లుగా పనిచేసినటువంటి వారిని సిట్ అధికారులు పిలిచి విచారిస్తాం. అందులో భాగంగానే చెవిరెడ్డి గన్మెన్గా ఉన్నటువంటి మదన్ను సిట్ అధికారులు ఇటీవల విచారించారు. అయితే ఈ సిట్ విచారణకు హాజరైనటువంటి మదన్ లేఖ రాయడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తూ ఉంది. ఆ విచారణ పేరుతో సిట్ అధికారులు పిలిచి తనపైన దాడి చేశారు, మ్యాన్ హ్యాండిల్కి పాల్పడ్డారు, సాక్షిగా విచారణకు పిలిచి బలవంతంగా స్టేట్మెంట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారంటూ కూడా ఆయన ఒక లేఖలో పేర్కొనడం సంచలనం సృష్టిస్తుంది. సిట్ అధికారులపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ లేఖతో పాటుగా అఫిడవిట్ను కూడా ఆయన హైకోర్టులో దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ పైన ఆ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ జరగబోతాం. మరోవైపు లిక్కర్ కేసులో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 7 ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వారికి సంబంధించినటువంటి రిమాండ్ నేటితో ముగియడంతో ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లోనే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారించి రిమాండ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ విధించేటటువంటి అవకాశం అవుతుంది. రిమాండ్ పొడిగించాలంటే ఇప్పటికే ఇటు సిట్ అధికారులు రిమాండ్ ఎక్స్టెన్షన్ పిటిషన్లు కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి రిమాండ్ పొడిగించేటటువంటి అవకాశం అవుతుంది. ఒకవైపు లిక్కర్ కేసుకి సంబంధించి దాదాపుగా 2500 కోట్ల పైచులకు నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి నిధుల మొత్తాన్ని కూడా లూటీ చేశారు, లూటీకి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే నాడు కొరియర్లుగా వ్యవహరించిన వారు, కిక్ బ్యాగులు తరలించినటువంటి వారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి పాత్రపైన కూడా ఆరాధిస్తున్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డి పేరు తాజాగా తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే చెవిరెడ్డికి సంబంధించిన పాత్రపైన విచారించేందుకు వారి గన్మెన్లు కూడా ఇటు సిట్ అధికారులు విచారిస్తున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే మదన్ మాత్రం తనపైన విచారణ పేరుతో దాడి చేశారు కాబట్టి న్యాయవాది సమక్షంలో తాను విచారించడానికి అనుమతి ఇవ్వాలి, అలాగే దాడికి పాల్పడినటువంటి సిట్ అధికారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. ఇటు ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు నిందితులకు సంబంధించినటువంటి రిమాండ్ పైన మరికొద్దిసేపట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు.